హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. థంబ్నెయిల్లో ఏ విధంగా అయితే మీకు షార్ట్ వీడియోస్ వైరల్ కావడం కోసం మనం ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించాలి, మనం ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవాలి, అలాగే మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క విషయం మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు, కానీ లైక్ కొట్టట్లేరు, కామెంట్ పెట్టట్లేరు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేరు. సో మీరు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ప్రతి ఒక్కటి తెలుసుకొని మీకు ఉపయోగపడే విధంగా నేను మీకు సహాయపడతాను. అయితే టాపిక్లోకి వెళ్దాము. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం షార్ట్ వీడియోస్ ఎట్లా వైరల్ చేసుకోవాలి, మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా చేస్తే మన వీడియో తొందరగా వైరల్ అవుతుంది. ముందుగా అయితే మనం వైట్ టూల్స్ యాప్ ఓపెన్ చేసి అందులో మనకి ఇక్కడ కీ సజెషన్స్ అని కనబడుతుంది కదా, ఆ కీ సజెషన్స్ లో క్లిక్ చేసి ఇక్కడ మీకు పైన ఎంటర్ కీవర్డ్స్ అని కనబడుతుంది కదా, అక్కడ మీరు ఏదైతే వ్లాగ్ చేస్తున్నారో, ఫుడ్ వ్లాగ్ కావచ్చు, ట్రావెల్ వ్లాగ్ కావచ్చు, ఏదైనా మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ నేనైతే ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ టు గోవా అని టైప్ చేశాను. మీకు కింద చూడొచ్చు కొన్ని కీవర్డ్స్ అయితే మనకి అక్కడ షో చేస్తున్నాయి. అందులో నుంచి మనం సెలెక్ట్ ఆల్ కొట్టుకోవచ్చు. నేనైతే ఒక 7 సెలెక్ట్ చేసి కాపీ చేశాను. ఇవి ఎక్కడ పేస్ట్ చేయాలి అనేది నేను మీకు ముందు ఈ వీడియో కంటిన్యూగా చూడండి, మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి మనం అప్లోడ్ చేయడానికి యూట్యూబ్లో ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తామో అలాగా మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ప్లస్ బటన్ కొట్టి మనం అప్లోడ్ చేస్తాం కదా, దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒక వీడియో మనం ముందుగానే ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, నేను ఇక్కడ ఒక వీడియో, నేను ఫుడ్ వీడియో అనేది చేశాను. అక్కడ మీరు దాన్ని నేను ఇంకా ఎడిట్ చేయలేదు, కానీ మీకు ఎగ్జాంపుల్ చూపెట్టాలి కాబట్టి ఆ వీడియో అనేది నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఫుడ్ వీడియో అనేది అప్లోడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు పైన మనకి అప్లోడ్ అయిన తర్వాత మీకు టైటిల్ అడుగుతుంది. టైటిల్ అందరూ ఏం చేస్తారంటే నార్మల్గా టైటిల్ అనేది వెంటనే ఐఎమ్ డూయింగ్ సో అండ్ సో అని చెప్పేసి ముందే ఇచ్చేస్తారు. అలా ఇవ్వద్దు. అలా ఇవ్వకుండా మీరు ఏం చేయాలి అనేది నేను చెప్తాను. మీరైతే ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా నెక్స్ట్ అనేది కనపడుతుంది. సేమ్ మనం వీడియో ఎలా అప్లోడ్ చేస్తామో అలానే, కాకపోతే మీకు చెప్పాను కదా అక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని కనబడుతుంది కదా, అక్కడ మనం టైటిల్ ఇవ్వద్దు. టైటిల్ ఇవ్వకుండా ఇప్పుడు మనం కింద ప్రైవేట్ ప్లే అట్లా ఉంటుంది కదా, అందులో మనం అన్లిస్టెడ్ అనే పెట్టుకోవాలి. అండ్ కింద వచ్చేసినాక నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కామెంట్స్ అనేది సరే ఆల్ అని కొట్టాలి. తర్వాత మనం ఇక వీడియోని అయితే అప్లోడ్ చేసేసేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం కాపీ చేసుకున్న ఆ కీవర్డ్స్ మనం ఎక్కడ పేస్ట్ చేయాలి ఇదంతా కూడా మీకు నేను కేవలం ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. మీరు మళ్ళీ ట్రావెలింగ్ టు గోవా అని కొట్టిండు, ఇంతలో కుకింగ్ వీడియో పెడుతున్నాడు అని చెప్పేసి మీరు ఏ వీడియో అయినా పెడుతున్నారో అదే వీడియోకి సంబంధించిన దాని టాపిక్ అక్కడ కొడితే మనకు కింద కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. ట్రెండింగ్లో ఉన్న కీవర్డ్స్ అనేది వస్తాయి. ఆ కీవర్డ్స్ మనం అందులో పేస్ట్ చేస్తే మనకి వీలైనంత తొందరగా మన వీడియో అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది. అట్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ ట్రిక్స్ తెలియకుండా చాలా మంది నాకు 10 వ్యూసే వస్తున్నాయి, 30 వ్యూసే వస్తున్నాయి అని చాలా మంది బాధపడుతుంటారు. అలా కాకుండా ఈ విధంగా మీరు ఫాలో అవి చూడండి, మీకు ఖచ్చితంగా మీ షార్ట్ వీడియో అనేది వైరల్ అవుతుంది. సో ఇప్పుడు మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు పెన్సిల్ ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన అంటే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పాను కదా మీకు టైటిల్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కుకింగ్ చట్నీ అని సమ్ ఏదో ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనం దీనికి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్, హ్యాష్ ట్యాగ్ వైరల్ షార్ట్ వీడియోస్ అట్లా. ఇప్పుడు మనం ఫుడ్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ మినీ, అట్లా ఏదైనా ఒక 2-3 ఇవ్వచ్చు. ఈ హ్యాష్ ట్యాగ్స్ కూడా మనం వైట్ టూల్స్ అనే యాప్లో మనం దానికి సంబంధించిన టాపిక్ కొడితే ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ అనేది కూడా అది చూపిస్తుంది మనకి. దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. అలా కొట్టిన తర్వాత కింద మీకు ఇక్కడ అన్లిస్టెడ్ అని కనబడుతుంది కదా, అన్లిస్టెడ్ అని కనబడిన దగ్గర దాని కింద కూడా చూడండి మీకు యాడ్ డిస్క్రిప్షన్ అని కనబడుతుంది. అక్కడ యాడ్ డిస్క్రిప్షన్లో ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా ట్రావెలింగ్ టు గోవా అని చెప్పేసి, ఆ కీవర్డ్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. అందులో కామా అని ఉంటుంది. మీకు ఆ కామాలు అనేది మీరు కొంచెం ఎడిట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఈ కీవర్డ్స్ అనేది ఇక్కడ మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ మనకి అన్లిస్ట్ అని కనబడుతుంది కదా, అన్లిస్ట్ దగ్గర మనకి ఏం ఆప్షన్స్ చూపిస్తుంది, ప్రైవేటు, పబ్లిక్ అలా చూపిస్తుంది. అలా చూపించినప్పుడు నేనైతే ఇక్కడ ప్రైవేట్ అని పెట్టుకుంటా, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయట్లేదు కాబట్టి. మీరైతే పబ్లిక్ అని పెట్టాలి. పబ్లిక్ అని పెట్టేసి సేవ్ చేసినట్టయితే మీ వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. షార్ట్ వీడియోకి మరీ 10 వ్యూస్ 30 వ్యూస్ అట్లా వస్తుంటే కనుక మీరు ఈ పద్ధతిని అప్లోడ్ చేసేటప్పుడు ఈ పద్ధతి పాటిస్తే మీకు ఖచ్చితంగా మీ షార్ట్ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఒకసారి నా ఛానల్ లోపలికి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏమైనా అనిపిస్తే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు తెలియని విషయాన్ని కూడా నేను తెలుసుకొని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వడానికి అసలు ఏంటి అవన్నీ కూడా మీకు మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ బికుబాయ్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.